Hi friends, welcome to Sriram Temple Works. మొత్తానికైతే ఆ టెంపుల్కి వచ్చాం ఫ్రెండ్స్. ఆ టెంపుల్లో చూస్తేనే కళ్యాణ మండపం కనిపించేది, దర్శనం చేసుకున్నాము. ఆ నుంచి మెయిన్ టెంపుల్ చూస్తున్నాం ఫ్రెండ్స్. మెయిన్ టెంపుల్లో ధ్వజస్తంభం మాకు దర్శనం ఇచ్చింది. పక్కలో శివాలయం ఉంది. ధ్వజస్తంభం చూసుకున్న తర్వాత ఆ టెంపుల్ మెయిన్ లోపలికి వెళ్తున్నాము. ఆ, లోపలికి వెళ్ళిన తర్వాత స్వామివారిని చూస్తున్నాము. స్వామివారిని చూసి ఆహా, స్వామివారిని చూడగానే చాలా దర్శనం చేయించుకోవాలనిపించింది. చాలా కన్నుల పండుగగా ఉన్నాడు స్వామివారు. స్వామివారు శ్రీదేవి భూదేవి వెంకటేశ్వర స్వామి టెంపుల్. సో చూసాము. చూసిన తర్వాత ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏంటి అనేది కనుక్కున్నాము. కనుక్కున్న తర్వాత ఒకసారి ప్రాంగణం మొత్తం చూసాము. ధ్వజస్తంభం కూడా దర్శనం చేసుకున్నాము. ఆ, చేసుకుంటూ పైన మేఘాలు అనేది చూసడం జరిగింది. చూసిన తర్వాత అక్కడ మనకు నవగ్రహాలు కూడా కనిపించాయి. సో ఎవరెవరు ఏమేమి చేశారని శిలాఫలకం కూడా ఉన్నది శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్. చూసిన తర్వాత అర్చకునితో మాట్లాడడం జరుగుతుంది. సో అర్చకుడు ఇలా బొట్టు పెట్టేసి గోత్రనామాలు చేయడం జరిగింది. గోత్రనామాలు చదివిన తర్వాత గోత్రనామాలు చదువుతున్నాడు. సో అక్షంతలు కూడా ఇచ్చాడు. అక్షంతలు ఇచ్చిన తర్వాత మనకు చేసిన తర్వాత పూజా కార్యక్రమం స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. చేస్తూ పూజస్వాన్ని చేస్తూ ఉన్నారు. పూజస్వాన్ని చేసిన తర్వాత గోత్రనామాలు చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత చేసిన తర్వాత స్వామివారిని దర్శనం చేసుకున్నప్పుడు పారాయణం చేయడం జరుగుతుంది. పారాయణం చేస్తూ ఉన్న తర్వాత పంతులు గారు ఉన్న అక్షంతలు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత పంతులు గారు స్వామివారి పాదాల దగ్గర వేసి మనకు హారతి తీయడం జరుగుతుంది. తీసుకున్న తర్వాత మేము కూడా ఓం వెంకటేశ్వర స్వామి నమని, ఓం ఏడుకొండలవాడ వెంకటరమణ అని శ్లోకం జరుగుతుంది. హారతి స్వామివారికి హారతి ఇవ్వడం జరుగుతుంది. స్వామివారి హారతి తీసుకున్నాము. మా కస్టమర్ కూడా తీసుకున్నారు, మనం తీసుకున్నాం జరుగుతుంది. తీసుకున్న తర్వాత స్వామివారిని కొద్దిగా మనస్ఫూర్తిగా శటాశిలిని పని వర్క్ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. మేము మైనం తీసుకొని ఫస్ట్ వేడి నీళ్ళు కాగబెట్టేసిన తర్వాత మా టీము మైనం ఇవ్వడం జరుగుతుంది. అయిన తర్వాత స్వామివారికి కిరీటము, భుజఖందాలు, శంకు చక్రనామము, తర్వాత వక్షస్థలము, తర్వాత కంఠస్థము, కడేస్తము, పాదాలు తీయడం జరుగుతుంది. మైనం ఒత్తడం జరుగుతుంది. ఆ మైనం ఒత్తడం జరుగుతూ అమ్మవారికి కూడా మైనం ఒత్తడం జరుగుతుంది. సో అమ్మవారి ఆ మైనం ఎలా అంటే తీయడం చాలా జాగ్రత్తగా తీయాలి. బెండ్ కాకూడదు. స్వామివారికి ఎలా ఉందో అంత యాజ్ ఇట్ ఈస్గా వస్తూ ఉంటుంది. ఆ స్వామివారి తీసుకున్న తర్వాత మొత్తం అమ్మవారి ఇద్దరంలో శ్రీదేవి భూదేవి వెంకటేశ్వర స్వామి వరకు తీసుకోవడం జరుగుతుంది. తీసుకున్న తర్వాత దాన్ని మోల్డ్ చేయడం కోసం అనేది అక్కడ సెట్ చేయడం జరిగింది. మోల్డ్ చేసిన తర్వాత ఆ స్వామివారి కోసం ఆ మోల్డ్ కోసం అని ఒక పిఓ పని తీసుకొని దాన్ని మోల్డ్ చేస్తుంటాము. ఆ మోల్డ్ ఇలా కలిపేసి వేడి నీళ్ళలో కలిపేసి ఇట్లా మోల్డ్ చేయడం ఇలా జరుగుతుంది. ఇలా కొబ్బరి పీస్తో ఇలా అవన్నీ చేయడం జరుగుతుంది. ఆ కొబ్బరి పీస్ తీసుకున్న తర్వాత ఆ కొబ్బరి పీస్ వేయడం జరుగుతుంది. ఆ వెంటనే గట్టితనం కోసం మోల్డ్ అనేది బెండ్ కాకుండా, ఆ మోల్డ్ అనేది బెండ్ అవ్వడం జరగకుండా ఆ మోల్డ్ అది వేయడం జరుగుతుంది. అది అందుకని ఆ పిఓపి అనేది అన్నిట్లలో పోసేస్తేనే మోల్డ్ మనకు క్లియర్గా వస్తుంది. స్వామివారికి ఏమేమి ఉంది, ఎలా వస్తుంది, ఏమి కిరీటాలలో ఏం డిజైన్ ఉంది, ఏమైనా చేసుకోవడం జరుగుతుంది. మనకు ఎందుకంటే కిరీటం డిజైనింగ్కు కూడా మనకు మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి మనం కిరీటంని చాలా జాగ్రత్తగా మైనం తీసుకున్న తర్వాత పిఓపి అనేది ఏంటంటే మనకు మోల్డ్ ఎలా వస్తుంది ఏంటనేది తెలుసుకోవడం కోసం అవన్నీ చేయడం జరిగిన తర్వాత అన్ని స్వామివారికి అమ్మవార్లకి మొత్తం మోల్డ్ తీసుకోవడం జరిగింది. ఒక పిఓపి పోవడం కూడా పూర్తిగా ఆల్మోస్ట్ అయిపోతుంది. తీసుకున్న తర్వాత ఇవన్నీ ఎందుకంటే మోల్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ మాకు. ఆ మోల్డ్ అనేది తీసుకున్న తర్వాత మోల్డే మెయిన్ ఇంపార్టెంట్. స్వామివారికి ఏమేమి ఉంది, ఎంత సైజులు అనేది ఏంటనేది మొత్తం అక్కడే ఉంటుంది. ఫ్రెండ్స్ ఇలా ఈరోజు నిర్మల్కి వెళ్ళి జరిగిన విషయం ఇది ఫ్రెండ్స్. ప్లీజ్ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ షేర్ జరుగుతుంది ఫ్రెండ్స్. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్.